बच्ची पे 1,20,000 रुपया खर्च किया गया। केसीआर साहब कभी मजहब के नाम पे सियासत नहीं करे, मजहब के नाम पे सियासी फायदा लेने की कोशिश नहीं करे, खिदमत करे आपकी। अगर एक गरीब हिंदू बच्ची की शादी में कल्याण लक्ष्मी दिए तो गरीब मुसलमान बच्ची की शादी में शादी मुबारक दिए। गरीब मुसलमान बच्ची को अगर रमजान तोहफा दिए तो गरीब हिंदू बच्ची को बतुकम्मा साड़ी दिए और गरीब क्रिश्चियन बच्ची को क्रिसमस गिफ्ट दिए। केसीआर साहब इस कदर खिदमत करे कि कभी मखदूम मोइनुद्दीन ने कहा था, हयात लेके चलो, कायनात लेके चलो, चले तो सारे जमाने को साथ लेके चलो। अंदर्नी कलिपि हिंदू मुस्लिम पंचायती लेకుండా నడిపిన నాయకుడు కేసీఆర్। నేను చివరగా ముగించే ముందు మీకు ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఇయాల మనం బ్రహ్మాండంగా దూసుకొని పోతున్నాం। ఖచ్చితంగా 11 తారీఖు నాడు పెద్ద మెజారిటీతో మీరు ఆశీర్వదించబోతున్నారు। ముఖ్యమంత్రికి అర్థమైనాక ఇయాల కొత్త కథ మొదలు పెట్టిండు। ఆ ఏటీఎంలు ఉంటాయి, బ్యాంకులు ఉంటాయి, ఏటీఎంల ముంగట బ్యాంకుల ముంగట కొంతమంది ఉంటారు దొంగలు, మన అటెన్షన్ అటు ఇటు డైవర్ట్ చేసి ఆయనతో మన చేతులున్న సంచెత్తుకపోతారు। అట్లా కొంతమందిని మాట్లాడిండు। ఇక నాతో అయితలేదు రాబాయ్ నువ్వు రానంగానే ఇక బీజేపీ వాళ్ళు దిగిరు। వాళ్ళు దిగి ఏం మొదలు పెట్టిరు వాళ్ళు, ఇక ఏం లేదు, వాళ్ళకి తెలిసింది ఒకటి, హిందూ ముస్లిం హిందూ ముస్లిం హిందూ ముస్లిం, గది తప్ప ఇంకొక మాట రాదు నోట్లకెళ్ళి। రాగానే చిల్లర పంచాయతీ పెట్టాలి, హిందువులను ముస్లింలను విడదీయాలి, ఏదన్నా చేసి రేవంత్ రెడ్డికి లాభం చేయాలి। ఆ చిల్లర పంచాయతీ పెట్టేటోళ్ళందరినీ నేను ఒక్కటే ఇక్కడున్న మా అన్నదమ్ములను ఆడబిడ్డలను కోరుతా ఉన్నా, 10 ఏళ్లు సుభిక్షంగా హైదరాబాద్ లో కేసీఆర్ గారి నాయకత్వంలో కులం పిచ్చి లేకుండా, మతం పిచ్చి లేకుండా, ఏది లేకుండా సుభిక్షంగా అందరం కూడా బతికినాం। భవిష్యత్తులో కూడా మళ్ళీ తిరిగి కేసీఆర్ గారిని తెచ్చుకుంటేనే ఈయన నాశనం చేసిన తెలంగాణను పట్టాల మీదకి ఎక్కించుకునే అవకాశం వస్తుంది। అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, బ్రహ్మాండంగా మీ అందరూ కూడా ఇవాళ మళ్ళీ కరెంటు కోతలు పోయినాయి, మళ్ళీ నీళ్ల సమస్యలు చాలైనాయి, కరెంటు కోతలు చాలైనాయి। కేసీఆర్ గారు పోయినాక రేవంత్ రెడ్డి వచ్చినాక నేను చెప్పేది నిజమేనా? కరెంటు కోతలు చాలైనాయా? మళ్ళా కేసీఆర్ ఉన్నప్పుడు లేకుండా రేవంత్ రెడ్డి వచ్చినాక వచ్చినాయా లేవా? కేసీఆర్ గారు ఉన్నప్పుడు మీకు ఫ్రీగా మంచినీళ్ళు ఇచ్చిండు, 20,000 లీటర్లు బస్తీలలో మంచినీళ్ళు ఇచ్చిందా లేదా? మళ్ళా వీళ్ళు వచ్చినాక బిల్స్ వస్తున్నాయా లేదా? ఇప్పుడు బిల్లులు పంపుతా ఉన్నాడు, జిహెచ్ఎంసీ తర్వాత మొత్తం ఫ్రీ వాటర్ కూడా తీసేస్తాడు। అందుకే కత్తి మాకియండి, యుద్ధం మేం చేస్తాం। కత్తి ఇంకొకరికి ఇచ్చి యుద్ధం మమ్మల్ని చేయమంటే కష్టమైతుంది। 11 తారీఖు నాడు డమ్మీ బ్యాలెట్ తీసుకుంటాం, 11 తారీఖు నాడు మీరందరూ కూడా దయచేసి ఓట్లకు రావాలి। రేవంత్ రెడ్డి గారు ఏమనుకుంటున్నట అంటే, మీరు ఓట్లు లేకపోతే మీ ఓట్లు దొంగలతో దొంగ ఓట్లు వేయిస్తారట। అందుకే దయచేసి పొద్దున్నే 7 కొట్టంగానే రండి, వచ్చి ఓటేయండి, ఓటేసి తప్పకుండా బ్రహ్మాండమైన తీర్పు ఇవ్వండి। మన సునీతమ్మ 3వ నంబర్ మీద కారు గుర్తున్నది, మొదటి మెషిన్ లో పైనుంచి 3వ నంబర్ మీద కారు గుర్తున్నది। కారు గుర్తు మీద ఒత్తితే ఇక్కడ లైట్ వెలుగుతుంది, రేవంత్ రెడ్డి ఇంట్లో లైట్ బంద్ అవుతుంది। అర్థమైందా? 3 नंबर पे है कार, 3 नंबर पे है कार, अरे सुनाई ना दे रहा है भाई, 3 नंबर पे है कार, बाकी सब बेकार, बाकी सब 3 नंबर पे है कार। పక్కన ఉండే బండి సంజయ్ గుడి నిలబడతలేదు, గట్టిగా నూరి 3 नंबर पे है कार, पीछे से आवाज नहीं सुनाई दे रहा, 3 नंबर पे है कार, बाकी सब बेकार। పక్కన 3వ నంబర్ మీద కారు గుర్తున్నది, ఒక్కసారి కారు గుర్తు కోటేశ్వరులందరూ పిడికిలు లేపాల। జై తెలంగాణ, కారు గుర్తుకే కేసీఆర్ గారి నాయకత్వం, మాగంటి సునీత గోపీనాథ్ గారి కారు గుర్తుకే జై తెలంగాణ। థ్యాంక్ యూ వెంగళరావు నగర్, మీరందరూ కూడా దయచేసి ఓట్లకు రండి। 11th రోజు 14th రోజు మళ్ళీ రిజల్ట్ వస్తుంది, మళ్ళీ కలుసుకుందాం। జై తెలంగాణ। ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను। అలాగే ఇక్కడ చెప్పుతున్నా, తొడగొట్టి చెప్పుతున్నా, గొంతెత్తి చెప్పుతున్నా, చెమట
Thank you. Honorable President of India,